ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 20వ శ్లోకంలో ఉన్నాము. ఈ యొక్క దీనికి ఉన్నటువంటి అర్థము, దీని ద్వారా జ్యోతిషాస్త్రంలో అంటే జాతక చక్రరీత్యా మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా జాతక చక్రరీత్యా ఉన్నటువంటి దోషాన్ని ఏ గ్రహం పాడైతే ఈ యొక్క నామం పనిచేస్తుంది, అదేవిధంగా వాస్తుపరంగా ఏ దిశ పాడైతే ఈ నామం పనిచేస్తుంది అనేటువంటిది తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర అనేటువంటి నామం. ఇది తారాకాంతి తిరస్కారం అంటే తారల యొక్క కాంతిని తిరస్కరిస్తుందట. ఏమిటి ఆ తిరస్కరిస్తున్నటువంటిది ఏంటి అంటే అమ్మవారి యొక్క ముక్కరుకున్నటువంటి ఆ నాసాభరణాలు. తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర అంటే మరి దీనివల్ల మనకి ఏమిటండి లాభం ఏమిటి అంటే ప్రతిదీ ఎందుకు మనం ఏం చెప్పుకుంటున్నాము, అమ్మవారి నామస్మరణ వల్ల యోగము భోగము రెండు లభిస్తాయి. ఈ నాసాభరణము మనం గత వీడియోలో ఏం చెప్పుకున్నాము, ఈ నాసిక ఏదైతే ఉందో నాసిక ముక్కు అనుకుంటే ఇది గురుబలాన్ని ఇస్తుంది అనుకుంటే, దీనికి ఉండే ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారికి ఏముంటాయి, నాసికానికి ఏ ఆభరణాలు ఉన్నాయి, ఒకవైపు ముక్కకి ఒకవైపు వజ్రము ఒకవైపు పగడము ఉంది. సో పగడము వజ్రము ఏమిస్తుంది అంటే కుజుడు శుక్రుడు, ఈ మధ్యలో బులాకి చంద్రుడు. కుజ శుక్ర చంద్ర సంబంధం ఏమిటంటే వివాహం త్వరితంగా అవ్వడం, వివాహ సంబంధించిన విషయం సమయం ఆసన్నం అవ్వడం, గురుబలం పెరగడం. అంటే ఏమిటి, ఎవరికైనా సరే వివాహ గడియలు రావట్లేదు, గురుబలం రావాలి, వివాహ సంబంధాలు కుదరట్లేదు, అలాంటప్పుడు చేయాల్సింది ఏమిటి, ఓం తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురాయై నమః. దేన్ని తిరస్కరిస్తాయి ఇవి, ఆ యొక్క నక్షత్రాలని తిరస్కరించడం అంటే ఏంటి, వీళ్ళు పలానా నక్షత్రంలో జన్మించారండి, పలానా దశ నడుస్తుందండి, పలానా జాత చక్రం ఉందండి, అందుకని వీళ్ళకి పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ తొలగట్లేదండి, అందుకే వివాహం అవ్వట్లేదండి. కానీ ఈ నాసిక సంబంధించినటువంటి అమ్మవారి నాసికని దానికి ఉన్న ఆభరణాలని కనుక మనం స్మరించుకుంటే ఇది దీని యొక్క ఎనర్జీతో దాన్ని కూడా అధిగమించేలా చేస్తుంది. మరి గృహంలో ఎటువంటి దోషాలు ఉంటాయి, ఆగ్నేయ దోషం ఉంది, దక్షిణ దోషం ఉంది, ఈ రెండు దోషాలు ఉన్నాయండి, అందుకే వివాహం అవ్వట్లేదు. వివాహం ఎప్పుడు అవ్వదు, ఆగ్నేయ దోషం ఉంటే వివాహం అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే అగ్నిదేవుడు వివాహాన్ని చేస్తాడు, మనకు శాస్త్రంలో కూడా ఉంటుంది. ఒక్కొక్కరు కౌమార దశ నుంచి, బాల్య దశ నుంచి, కౌమార దశ నుంచి అలాగా ఒక్కొక్క గ్రహం ప్లానెట్ రూల్ చేస్తూ ఉంటుంది మనిషిని. ఆ రకంగా అగ్నిదేవుడు వివాహం చేసేటువంటి పాత్ర అగ్నిదేవుడు తీసుకుంటాడు. కాబట్టి ఏంటి, అగ్ని యొక్క అనుగ్రహం ఉంటే సంతానం కలుగుతుంది. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఆగ్నేయంలో నీళ్ళు పెడుతుంటారు, నీళ్ళ బకెట్లు, బ్లూ కలర్ వస్త్రాలు, లేకపోతే బ్లూ కలర్ పెయింట్ అది వేస్తుంటారు తెలియక. అప్పుడు కూడా వివాహం అవ్వకపోవడము, లేకపోతే సంతానం కలిగినా సరే నిలవకపోవడం అయితే ఆగ్నేయం వల్ల కాదు, తూర్పు ఆగ్నేయం వల్ల జరుగుతుంది అది. అయితే ఇక్కడ ఏంటంటే ధనం నిలవకపోవడము, వివాహం అవ్వకపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా జాతచక్రంలో శుక్రుడు పాడైనా కూడా ఇది జరుగుతూ ఉంటుంది. శుక్రుడు కుజుడు పాడైనా, ముఖ్యంగా కుజుడు పాడయ్యాడు జన్మజాతకంలో, ఈ వివాహ సంబంధించిన విషయంలో ముఖ్యంగా స్త్రీలకు ఇబ్బంది అవుతుంది, శుక్రుడు అయితే పురుషులకు ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఆగ్నేయ దోషం వచ్చినా ఇటువంటి ఫలితాలు జరుగుతుంటాయి. మరి ఆగ్నేయ దోషం లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా. కానీ కొంతమందికి ఏమవుతుందంటే అది వీలు పడదు, ఒక్కోసారి అది ఇల్లు ఖాళీ చేయలేరు, అక్కడ నుంచి రాలేరు, దాన్ని ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఆ జోను ఎలా తగ్గింది ఏంటని చూసుకుని బ్యాలెన్స్ చేయొచ్చు వాస్తు చూస్తే కనుక. లేదంటే అవన్నీ నాకు కొంచెం ఇప్పట్లో కుదరవు అనుకుంటే కనీసం ఈ మంత్రం చేసుకున్నా కూడా ఆగ్నేయ దోషం తగ్గి అమ్మవారి యొక్క అనుగ్రహంతో జాతక చక్రంలో ఉన్నటువంటి దోషం అనేటువంటిది పూర్తిగా తొలగుతుంది. అయితే ఇది పఠించేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా మీరు ఒకే సమయంలో రోజు పఠించండి, అరగంటకి తగ్గకుండా అరగంట కంటే ఎక్కువసేపు పఠించండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే 1-2 రోజులు 3 రోజులు వరుసగా పఠిస్తారు, తర్వాత మర్చిపోతారు, బద్దకిస్తారు, వారం మర్చిపోతారు, మళ్ళీ వారం తర్వాత ఎందుకో గుర్తుకొస్తున్నారు, ఎవరు వచ్చి అనుకున్నాం కదా మళ్ళీ స్టార్ట్ చేద్దాం, రీస్టార్ట్, మళ్ళీ 4 రోజులు, మళ్ళీ 10 రోజులు మర్చిపోతారు. ఇలా చేస్తే మీరు 10 రోజులు కాదు కదా, అంటే 10 నెలలు కాదు కదా, 10 సంవత్సరాలు చేసినా సరే ఇది ఫలించదు. కంటిన్యూస్గా చేయండి ఒక 40 డేస్, లేదా అంటే నేను అనేది ఏంటంటే మీ సమస్య తీరే వరకు చేయండి, ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది. చాలామందికి నేను చూస్తుంటా, ఏమంటే నేను పఠించానండి, సంబంధం వచ్చింది, ఇంకేముంది సంబంధం వచ్చింది కదా అని నేను మానేశాను, మళ్ళీ ఆ సంబంధం వెనక్కి వెళ్ళిపోయింది అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ఎనర్జీ మీకు సరిపోలేదు, సంబంధం వచ్చి అది సెట్ అయ్యి వివాహం అయ్యే వరకు చేయండి ఈ మంత్రాన్ని, ఖచ్చితంగా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.